నేను ఇందాకనే ఒకటి చెప్తున్నా, ప్రభుత్వం ఎటువైపు ఉంటుంది, కోర్టులు ఎటువైపు ఉంటే ప్రభుత్వం అంటుంటుంది. కోర్టును ధిక్కరించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు కదా. ఈటల రాజేందర్ చదువుకున్న ఆయన లెఫ్ట్ భావాజాలం ఉండి రైట్ వింగ్లకు పోయిండు. కమ్యూనిస్టు నుంచి వచ్చి పుట్టింది కమ్యూనిస్టులా, ఉండేది బీజేపీలా, మతి దొబ్బింది. కోర్టులో ఉన్న కేసుకి కోర్టులో ఒక స్టే ఆర్డర్ ఉంటే ఒక భూమి మీద, దాని మీద గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది నిర్ణయం చెప్పు? ఇలా భూమి పంచాయతీలు అన్నీ గవర్నమెంట్ సెటిల్ చేసేది ఉంటే అసలు భూమి పంచాయతీలే ఉండవు కదా. ఈటల రాజేందర్కి ఆ మాత్రం తెలియదా? ఎవడన్నా కోట్ల స్టే తెచ్చుకుంటాడు, ఎవడన్నా కోట్ల కేసు వేస్తాడు. స్టే ఉన్న భూమి మీద ఎంఆర్ఓలకు కూడా అధికారం ఉంది. ఎంఆర్ఓ సర్వే కూడా చేయలేడు తెలుసా మీకు? కోట్ల స్టే ఉన్న భూమి మీద రెవెన్యూ అధికారులను ఎవరన్నా, ఆయనకు రెవెన్యూ చట్టం తెలిసి ఉంటే కోట్ల స్టే ఉన్న భూమి మీద పోయి ఎవరన్నా రెవెన్యూ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ పోయి దాని మీద ఏమైనా ప్రాసెస్ చేయవచ్చా లేదా అడగండి. 32 లక్షల మందికి ఎంపీ అయ్యిండు. 3 ముక్కలు తెలుసుకోవాలి కదా ప్రజాస్వామ్య దేశంలో కోట్ల ప్రాబల్యం ఏందో. ఏదో నోరు వచ్చినట్టు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేయదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? అది ప్రైవేట్ లిటిగేషన్. ప్రభుత్వం వర్సెస్ కోర్టు ఉంటే ప్రభుత్వం పెట్టొచ్చు కదా. తొందర ఎందుకు? రాత్రిపూట మాట్లాడుకుంటాడే నాయనతో పోయి అలా చెప్పకుండా పోయి త్వరలో ఏంది సినిమా రిలీజ్ అయింది పుష్ప 2. చేతుల పేపర్ ఉంటే నాకు చెప్పమని ఇప్పుడే నేనే చదువుతా. మా పార్టీ లీడర్ ఫోన్ చేసి చెప్పమని ఇప్పుడే, ఒకవేళ ప్రెస్ మీట్ చూసేది ఉంటే నేనే చదువుతా. ఈ లీడర్ ఇన్వాల్వ్ అయినావా కాలేదా, ఆయన కూడా ప్రెస్ మీట్ పెడతాడు ఈయన పేరు చెప్తే. నేను అనేది ఈ రాజకీయ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. త్వరలో ఇంకా నేను రేపు ఆలోచించుకొని చెప్తా. ఆయన పేరు ఎందుకు అంటే రాత్రిపూట పోయి సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళతోటి. తక్కువ పేరుంటే చెప్పు. ఎవడో ఆ కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడా, కాంగ్రెస్ నాయకుడా, బీజేపీ నాయకుడా పేరు చెప్పరాదు. మరి దాన్ని దాచుకోవాలి. చెంప మీద కొట్టినంత ధైర్యం నీకు ఉన్నప్పుడు నోటితో పేరు చెప్పే ధైర్యం లేదా? ఎవడుండో వాళ్ళు వెనక. ఏం మాట్లాడుతున్నావు ఈటల రాజేందర్ గారు? అంత సీనియర్ మోస్ట్ లీడర్. ఫస్ట్ నువ్వు ఆ పార్టీలో ఆయన ప్రేమ అంతా కేసీఆర్ మీద. ఆయన కేసీఆర్ కొడుకు అనుకుండు. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తరిమేసిన కాంచి ఈ పరిశాని ఈయనది ఉన్నది. మతి స్థిమితం దొబ్బింది. ఆ పార్టీలో కూడా పోతే ఏమైపోయిందంటే బీజేపీలో లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు రైట్ వింగ్లో కూర్చుండు. ఆ రైట్ వింగ్లో కూర్చుంటే గాలి ఆడతలేదు. అటో ఇటో చేసి ఆ పార్టీ అధ్యక్ష పదవి రాకపోతే మరి 2వ రూమ్ గుర్తు తయారు చేయాల్సి వస్తుంది ఎర్రగడ్డకు. అంటే మళ్ళీ ఎంపీని పట్టుకోవాలి నేను. సమర్థిస్తలే. నేను ఇందాకనే నా ప్రెస్ మీట్లో చెప్పిన, ఈటల రాజేందర్ గారు ఒక బాధ్యత గల ఎంపీగా ఉండి కిషన్ రెడ్డి గారు మరి అన్నిటి మీద ప్రెస్ మీట్ పెడుతుండు. ఈటల రాజేందర్ని కాలర్ పట్టుకొని బయట ఇసిరేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని ఖండించలేదు. మరి మీరు ఇద్దరు ఆమోదిస్తుర్రా దీన్ని? ఏది మన లాని చేతిలోకి తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తుర్రా అని నేను ప్రశ్న వేసిన వాళ్ళం. ఎవరు పెట్టాలి ప్రెస్ మీటు? చీమ చిట్టుక్కు మనకు ముందే, పొద్దున 6 కాకముందే, కోడి గుయ్యక ముందే ఈ ప్రెస్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు పెట్టాలి ప్రెస్ మీట్. ఈటల రాజేందర్ చెంపదెబ్బ కొడితే పెట్టలేదు ఎందుకు? కిషన్ రెడ్డి గారికి సంబంధం లేని సబ్జెక్టు భారతదేశం మొత్తంలో జరుగుతున్న వ్యవహారం వదిలిపెట్టి తెలంగాణలో పెట్టినోడు. మరి ఆయన మీద పెట్టాలి కదా ప్రెస్ మీటు. మా ఎంపీ చేసింది తప్పని. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది ఏముంది? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి కేసులు ఫైల్ చేసినాం కదా. గవర్నమెంట్ ఆదేశాల మీదకే కేసు ఫైల్ అయింది ఆయన మీద. కేసు ఫైల్ కాలే? ఎవరు చెప్తే అయింది? మేము అధికారంలోని మాట్లాడాల్సిన, మేము చేతలు చేసేటోళ్ళము. వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మాటలు మాట్లాడాల్సి వస్తుంది. చేతలు చేసేటోళ్ళం. ఆయన అన్నాడు కదా ఎవరిదో పేరు చెప్తా అని. చెప్పమని చెప్పు రేపు ఇవాళ సాయంత్రం కల్లా. Subscribe us and press the bell icon for more interesting updates.